చాలామంది నోస్ ఒకవైపు బ్లాక్ అవుతుంది అని ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది సైనస్ ప్రాబ్లమ్ ఏమో అని కూడా అనుకుంటుంటారు. దీని గురించి ఇవాళ డిస్కస్ చేస్తాను. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ ఫ్రమ్ మోనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. సో నోస్ ఒక్కవైపుగా బ్లాక్ అయింది అని అనిపిస్తే చాలా కేసెస్‌లో అది డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని అయ్యుండొచ్చు. సో అసలు డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే ఏంటంటే మన నోస్లో మధ్యలో ఉండే పార్టీషన్ ఏదైతే ఉంటుందో అది ఒకవైపుకు క్రాస్గా ఉండటంని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని అంటామన్నమాట. సో అది ఎందుకు ఉంటుంది? చాలామందికి బై బర్త్ ఉండొచ్చు. మన పాపులేషన్లో అరౌండ్ అప్రాక్సిమేట్గా 80% ఆఫ్ ద పీపుల్కి నోస్లో డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది ఉంటుంది. సో దానివల్ల మీకు ఎంత ప్రాబ్లం అవుతుంది అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోసారి చిన్నప్పుడు ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బై బర్త్ ఉండొచ్చు, లేదా చిన్నప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ఉండొచ్చు. ఆల్ దీస్ ఆర్ ఫ్యూ కాజెస్ ఫర్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీనివల్ల ఒకవేళ సైనస్ ప్రాబ్లమ్స్, అలర్జీస్ లాంటివి ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలి మనం. అండ్ దాంతోపాటు మనకి యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే సర్జరీ. దాన్ని సెప్టోప్లాస్టీ సర్జరీ అని అంటాం. అసలు ఆ సర్జరీ ఎప్పుడు కన్సిడర్ చేస్తాము, ఎవరికి చేయాలి, చేస్తే రెకరెన్స్ ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫర్ కన్సల్టేషన్స్, డూ విజిట్ మోనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్.